ఏవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నేను ప్రియా. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం వామపక్షాలు జిల్లా వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. బద్వేల్ స్థానిక సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. కామ్రేడ్ ముడియం చిన్ని అధ్యక్షతన వహించిన సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిబిఐ నేతలు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, సిఎంజిపై కేంద్ర రాష్ట్ర పన్నులు తగ్గించాలి అని డిమాండ్ చేశారు. కేజీ బేసన్ గ్యాస్ లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలి అని, ఎరువుల ధరలు తగ్గించాలి అని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో సగానికి పైగా పన్నులే ఉన్నాయని ఎద్దేవా చేశారు. 12 ఏళ్ల బీజేపీ ఎన్డీఏ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపయ్యాయని, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని విమర్శించారు. యునెస్కో ప్రకారం 25% మంది ఆకలి సమస్య ఎదుర్కొంటున్నారు అని, ప్రభుత్వం వద్ద కంటే కార్పొరేట్ల వద్దే ఎక్కువ సంపద పోగుపడుతుంది అని తెలిపారు. ప్రజలు మౌనం వీడి గొంతు విప్పాలి అని, ప్రజా చైతన్యం మీదనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది అని పిలుపునిచ్చారు. ఎన్నికలకు కుల, మత, డబ్బు, అధికారం ప్రభావితం చేస్తున్నాయని, భ్రమలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో ప్రధానంగా గతంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ముందే ఈ ధరలు పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఎన్నికలు ఉన్నాయి, నష్టం జరుగుతుంది, ఓట్లు, సీట్లు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెంచకుండా తాత్కాలికంగా ఆపారు. వాళ్ళ నిజస్వరూపం ఇప్పుడు ఎన్నికల తర్వాత బహిర్గతమైంది. పెంచినటువంటి విధానం కూడా చూస్తే గ్యాసు, పెట్రోలు, డీజిలు అట్లాగే నిత్యావసర వస్తువుల పైన 15 నుంచి 20% వరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పెంచారు. ఇది హేతుబద్ధంగాను శాస్త్రీయంగాను లేదు. రెండోది, ఇప్పటికి కూడా పెట్రోలు, డీజిల్ అనేటువంటిది మధ్యాసియా నుంచి భారతదేశంలోకి, రష్యా నుంచి భారతదేశంలోకి వచ్చేటువంటిది 45 రూపాయల నుంచి 50 రూపాయల వరకే ఉంది లీటరు. ఈ దేశవ్యాప్తంగా వేసే ట్యాక్సులు, రాష్ట్ర వ్యాప్తంగా చేసే ట్యాక్సులు, ఇంకా రకరకాలైనటువంటి ట్యాక్సుల పేరు మీద ఇప్పుడు దాదాపుగా 60-70 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ను తగ్గిస్తే మళ్ళీ పూర్వపు రేటుకే పెట్రోల్, డీజిల్ ఇవ్వడానికి వీలవుతుంది. అలాగే రాష్ట్రాల్లో చూస్తే ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, ఆందోళన చేసేటువంటి రాష్ట్రాల ఉన్న చోట ₹1, ₹2 తగ్గించారు. అట్లాగే ప్రశ్నించలేని, అట్లాగే చైతన్యం లేనటువంటి రాష్ట్రాలలో అయితే ₹1, ₹2 అదనంగా పెంచారు. ఆ రకంగా తమ తేడాలతో రాష్ట్ర, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రెండోది, ఈరోజు నరేంద్ర మోడీ, అంబానీ, ఆదాని లాంటి ఒక 10 కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి పెద్ద ఎత్తున గత 12 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజల ప్రయోజనాలు కానీ, అట్లాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాల పెంపు కానీ ఏమీ లేవు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు. ఈరోజు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేటువంటి పని చేస్తూ ఉన్నాడు. మూడోది, ఈరోజు నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంటు అనుబంధంగా ఉన్నటువంటి ఇతర మిత్ర పార్టీలు కూడా, టీడీపీ, జనసేన లాంటి పార్టీలు కూడా బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ, బీజేపీ చేస్తున్నటువంటి ప్రజల చేస్తున్న భారాలు కానీ, బీజేపీ చేస్తున్నటువంటి పిట్ ప్రోకో ఈ కార్పొరేట్లో ఊగిడం చేసేటువంటి విధానాలపైన కూడా ఎటువంటి కూడా ప్రశ్నించేటువంటి, నోరెత్తేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో స్పెసిఫిక్గా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ కూడా ఆ పాత్ర తీసుకోకుండా ఈరోజు బీజేపీ, ఎన్డీఏ అనుకూల వైఖరే వ్యవహరిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కుస్తీ, ఢిల్లీలో బీజేపీతో దోస్తీ వ్యవహారం చేస్తూ ఉంది. ఇది మనం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మూడో విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, జనసేన పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఆయన పరిణితి చెందినటువంటి ఆలోచనతో రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తూ ఉన్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన అనవసరమైన కామెంట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది, వామపక్ష పార్టీలు ఖండిస్తూ ఉన్నాయి, సిపిఐ ఎంఏ లిబరేషన్ అన్ని పార్టీలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. అలాగే లోకేష్, చంద్రబాబు నాయుడు టూరిజానికి, కమ్యూనిజానికి తేడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కమ్యూనిజం అనేటువంటిది, సోషలిజం అనేటువంటిది ఒక భావజాలం కాదు, ఒక ఆచరణాత్మకమైనటువంటి ఒక సమాజ నిర్మాణానికి సంబంధించిన అంశము. దాని మీద అవగాహన లేకుండా టూరిజంతో కంపారిజేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అవగాహన రహితం అనేటువంటిది ఈరోజు పెద్ద ఎత్తున బాధితం అవుతూ ఉంది.
అట్లాగే చివరిగా ఏమిటంటే ఈరోజు దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ఈ పెట్రోలు డీజిలు అట్లాగే నిత్యావసర వస్తువుల స్థిరీకరణ నిధి ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చెప్పాడు. 2014 అయిపోయింది, 2019 అయిపోయింది, 2026 18వ సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ధరల స్థిరీకరణ నిధి అనేటువంటిది దేశంలో ఎక్కడా ఏర్పాటు చేయలే. కాబట్టి నరేంద్ర మోడీ ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ఇది ప్రధానంగా గమనిస్తున్నటువంటిది. నరేంద్ర మోడీ పరిపాలన ప్రధానంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది. అట్లాగే ఈరోజు మత ఉన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఉంది. అట్లాగే ప్రజలపైన భారాలు వేసే విధంగా ఉంది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు గుణపాటు చెప్తారని చెప్పి సిపిఎం అట్లాగే సిపిఐఎంఎల్ లిబరేషను మొత్తం వామపక్ష పార్టీలు హెచ్చరిస్తూ ఉన్నాయి. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప, మధ్య.